ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయా? ఒక్కోసారి సర్దుకుపోవాలి అంతే. అలిగినా గులిగినా వచ్చేది ఏముండదు. ఇప్పుడు జనసేనాని పవన్ చోటా బ్రదర్ నాగబాబు పరిస్థితి అలానే ఉంది. జనసేనలో పవన్ కు కుడి భుజంగా ఉంటూ పార్టీని నడిపించడంలోనూ ప్రత్యర్థులకు కౌంటర్ ఇవ్వడంలోనూ నాగబాబు ముందుండేవారు. కానీ సీట్ల సర్దుబాటు తర్వాత మారిన పరిణామాలతో నాగబాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టు తెలుస్తోంది. వాస్తవానికి నాగబాబు ఇటు మెగా హీరోలకు అటు ఫ్యాన్స్ కు సంధానకర్తగా వ్యవహరిస్తుంటారు. అలాగే పవన్ కు జన సైనికులకు కూడా. పవన్ పోలేని చోటుకు నాగబాబు వెళ్లి వ్యవహారాలు నడుపుతుంటారు. మెగాస్టార్ చిరంజీవి జనసేనకు ప్రత్యక్షంగా మద్దతు తెలపకపోయినా మెగా కాంపౌండ్ మద్దతు జనసేనకు ఉందని చెప్పడానికి నాగబాబు నిదర్శనంగా ఉండేవారు. జనసేనానికి తోడుగా నాగబాబు వెన్నంటి ఉండేవారు. పవన్ విమర్శించిన వారిపై లాజికల్ గా విరుచుకుపడడం గానీ సెటర్స్ వేయడంలో గానీ నాగబాబు దిట్ట. పవన్ కు మానసిక మద్దతుగా నాగబాబు ఉండేవారు. రాబోయే ఎన్నికల్లో బరిలో ఉన్నారని నాగబాబు తహతహలాడారు. ఆ మేరకు బాగానే ప్రయత్నాలు చేశారు. జనసేనలో టాప్ 3 నేతగా వ్యవహరించారు, చక్కదిద్దారు. అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయాలని నాగబాబు భావించారు. కొన్ని రోజులు ఆ నియోజకవర్గంలో కూడా పర్యటించారు. పొత్తులో భాగంగా జనసేనకు వచ్చే సీట్లలో అనకాపల్లి తనకే వస్తుందని భావించారు. కానీ సీట్ల సర్దుబాటులో జనసేనకు 2 సీట్లు మాత్రమే రావడంతో అంతా షాక్ అయ్యారు. ఆయన పోటీ చేద్దామనుకున్న అనకాపల్లి బీజేపీ ఖాతాలోకి వెళ్లిపోయింది. దీంతో నాగబాబు తీవ్ర మనస్తాపం చెందినట్టు కనబడుతోంది. వాస్తవానికి ఈ 3 ఏళ్లలో జనసేన గ్రాఫ్ ఏమిటో బాగానే పెరిగింది. కాపు సామాజిక వర్గ నేతలు కూడా రియలైజ్ అయ్యారు. ఈసారి తమ ఓటును జనసేనకు గంపగుత్తుగా వేద్దామని కూడా డిసైడ్ అయ్యారు. ఎందుకంటే ఈసారి జనసేనను బతికించుకోకపోతే తమ సామాజిక వర్గానికి రాజకీయంగా దెబ్బ తప్పదు అని కూడా కాపు సీనియర్ నేతలు భావించారు. కానీ పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకుని అతి తక్కువ సీట్లకే పరిమితం కావడం, స్వయంగా సీనియర్ నేత అయిన నాగబాబు సీటు లేకపోవడం జనసేనలో కలవరం మొదలైంది. ఇక ఈ పరిణామాలతో జనసేనానిపై ప్రత్యర్థి పార్టీ సెటర్స్ వేస్తోంది. చంద్రబాబు వెన్నుపోటు అలవాటు శిష్యుడు పవన్ కు వచ్చేసిందంటూ ట్రోల్స్ చేస్తోంది. స్వయానా అన్నకే ద్రోహం చేశాడంటూ విమర్శిస్తున్నారు.